नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఇవాళ ఒక 2 ఇంపార్టెంట్ కేసుల గురించి మీ అందరికీ డీటెయిల్స్ షేర్ చేయాలని మీ అందరికీ ఆహ్వానం చేయడం జరిగింది. మీకు తెలుసు ఇప్పుడు కొద్దిగా వేరే డెవలప్మెంట్స్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఫస్ట్ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటుంది, ఒక ఫేక్ డాక్యుమెంట్ కేసు మనం అది చేసేయడం జరిగింది. దాంట్లో ఉన్న వాటిని చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఉదాహరణకి దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, గాంజా కేసు కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇది ఫేక్ డాక్యుమెంట్స్ కేసు ఏదైతే ఉంటుందో దాంట్లో అందరూ అమాయకులు కూడా చాలా మంది బలయ్యారు. గాంజా అమ్మే వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ దేర్ ఇస్ ఏ యాంగిల్ ఆఫ్ అగ్రిమెంట్. బట్ ఈ ఫేక్ డాక్యుమెంట్, ఈవెన్ ఫేక్ డాక్యుమెంట్ అంత ముందు మనం చేసాము. దాంట్లో కూడా ఇది సర్టిఫికేట్ అంటే ఈ యాంగిల్ ఎందుకు చెప్తున్నామంటే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ద యాంగిల్ ఆఫ్ ద స్టోరీ. పాత ఫేక్ డాక్యుమెంట్ కేసులో నేను చెప్పేటప్పుడు ఒకరికి ఫేక్ సర్టిఫికేట్ కావాలా, అయినా కూడా ఒక మెన్స్గా ఉంది, వాళ్ళు కూడా తప్పు ఉంది. నేను చదువుకుండాని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ సంపాదించాలని, సర్టిఫికేట్ సంపాదించాలని ఒకరిని కాంటాక్ట్ అయ్యాను. ఓనర్ బేసికలీ నేనే कराएंगे. బట్ ఇది ఫేక్ సేల్టీ క్రియేట్ చేసి ల్యాండ్ ని అమ్మడం. ఈ మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ పెరిగినాయి. అలాంటి కొన్ని గ్యాంగ్స్ తయారయ్యాయి. దట్ వారికి అసలు ఓనర్ కి తెలియకుండానే, వారికి థర్డ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండానే వాళ్ళ ఓనర్ గా వేరే వారికి ఇంపర్సనేట్ చేసి ల్యాండ్ ని అమ్మేసుకుంటూ ఉంటారు. బట్ అది ముఖ్య విషయం కాదు. ఇది చూడడానికి బాగా సింపుల్ గా కనపడుతుంది. బట్ దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే, ఈ పర్టికులర్ గ్యాంగ్ దాంట్లో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ధర్మేందర్ రెడ్డి, సతీ రెడ్డి అండ్ సయ్యద్ నసీర్. సయ్యద్ నసీర్ ఎక్స్పైర్డ్, ఆయన కూడా అక్యూజ్డ్. చాలా పకడ్బందీగా పద్ధతి ప్రకారంగా మైన్యూట్ డీటెయిల్స్ అంతా చూసుకొని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని అమ్మేసి అక్కడ కబ్జా ఇప్పించడం అండ్ దాంతో డబ్బు వసూలు చేయడం. ఇలాంటి ఒక గ్యాంగ్ ఇప్పుడు ఇవాళ బయటపెట్టిపోతున్నాము. వాళ్ళకి సంబంధించినటువంటి 3 అరెస్ట్ కావడం జరిగింది. అండ్ ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ దాంట్లో ఇది మోడల్స్ ఆపరేండి ఒకసారి గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సయ్యద్ నసీర్ చనిపోయినారు, బట్ చేసిన తప్పే. అయినా అదే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అక్కడ స్టాంప్ వెండర్ అది సంబంధించిన వర్క్ చేసుకొని వర్కింగ్ రియల్ ఎస్టేట్. సో స్టాంప్ వెండర్స్ తో పాత డేట్స్ లో కొన్ని స్టాంప్ పేపర్స్ వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారు. పాత కాలంలో రిజిస్ట్రేషన్ పేపర్స్ లో ఫోటో లేకపోయింది. సో ఎక్కడెక్కడైతే పాత కాలంలో రిజిస్ట్రేషన్ లేకపోయినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత భూమిలో ఆ స్వామి లేనప్పుడు అలాంటి ల్యాండ్ ని సర్వే చేసుకుని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ కి ఒక కంప్లీట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేస్తారు. ఆ ఫేక్ డాక్యుమెంట్ చూడటానికి బాగా ఒరిజినల్ లాగా కనపడుతుంది. సో దే క్రియేటెడ్ ఇంక్లూడింగ్ దాంట్లో ఈవెన్ ఎంత కేర్ తీసుకున్నారంటే, ఈ పేపర్ కూడా చూస్తే మీరు పాత పేపర్. సో ఎవరైనా చూసి ఇది 2000 కి ఉన్నది అంటే నమ్ముతారు. కొత్త ఫ్రెష్ పేపర్ ఉంటే ఎంత డీటెయిల్ గా ప్లాన్ చేసుకొని
స్టాంప్ పేపర్ కూడా 2000. బట్ దిస్ ఎంటైర్ రిమైనింగ్ థింగ్ ఇస్ ఫేక్. వెనకాల అన్ని స్టాంప్స్ ఉంటాయి, సిగ్నేచర్స్ ఉంటాయి. సో ఇది సేమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కి బిట్ బై బిట్ కాపీ చేసుకొని దిస్ ఇస్ ఒరిజినల్. సో అలా తయారు చేసుకుని అండ్ సిగ్నేచర్ కూడా నేను స్వయంగా నిన్న కేసు చేసినప్పుడు చూశాను. ఈవెన్ స్ట్రోక్ బై స్ట్రోక్ కూడా సేమ్ సిగ్నేచర్ క్రియేట్ చేసుకుని ఆ సేల్ స్టార్ట్ చేస్తారు. ఆ సేల్ డీడ్ బేస్ చేసుకుని మధ్యవర్తి ఒక వ్యక్తిని, సో దీంట్లో ఉన్నటువంటి సపోజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్, బట్ వన్ మిస్టర్ ఎక్స్ అనేది ఉన్నారు. వారు యాజ్ ఇఫ్ హి హస్ గివెన్ జీపీఏ టు సమ్వన్ ఎల్స్. సో ఓకే, బట్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వన్ మిస్టర్ ఖురానా ఆయన ఈ కేసులో విక్టిమ్. కానీ ఇప్పటి వరకు ఈ కేసు బయటపడే వరకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు రెండు నమ్మేశారని. సో ఖురానా ఫస్ట్ ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. వాళ్ళకి చెప్పి మా దగ్గర లేట్ ఉన్నది, ఖాళీ ఉంది, అమ్ముతాం మీకు, రేట్ ఫిక్స్ చేసుకుంటారు. తర్వాత ఖురానా కానివ్వండి, సోర్స్ కానివ్వండి, అండ్ డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, వాళ్ళు అందరికి కూడా ఖచ్చితంగా ఇదే యాక్షన్ ప్లాన్ గా కొనసాగుతూ డెఫినెట్ గా దాన్ని అప్రూవ్ చేయడం మన ఉద్దేశం. వీళ్ళ దగ్గర ఒక 5 చరస్ బాల్స్ కూడా దొరికాయి. సో లిటిల్ డైవర్సిఫైడ్ కూడా ఉంది. సో ఈ కేసు గురించి ఇంకా వివరాలు దాంట్లో ఎలాంటి ఒకరు అనుమానాలు వస్తే ఇమీడియట్ గా మీరు పోలీస్కి అలర్ట్ చేస్తే చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే చాలా కాలం నుంచి మేము కూడా చూస్తున్నాము ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం చాలా విపరీతంగా పెరిగింది. సో మిగతా వాళ్ళ మీద పీడిఎఫ్ పెడితే ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు కొట్టుకోవడం మేము అనుకుంటున్నాము. సో డెఫినెట్ గా ఈ కేసులో కూడా లేదంటే ఇలాంటి వారు బయట ఉంటే కోటలకి అమాయకులకి నష్టం చేస్తాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజం కోసం చాలా ఇప్పుడు జీవితాంతం పనిచేసి సేవింగ్ చేసి పొదుపు చేసి ఒక ల్యాండ్ కొడితే వాళ్ళు వేరే వాళ్ళకి తెలియకుండా ఇంపర్సనేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసి అమ్మడం అనేది చాలా దారుణంగా ఉంది. అండ్ దీంట్లో ఎవరైతే విక్టిమ్స్ ని మనము కాంటాక్ట్ అయిన తర్వాత మీ ల్యాండ్ ఆల్రెడీ అమ్మేశారంటే వాళ్ళు బాగా పాపం షాక్ పడుతున్నారు. ఇట్స్ వెరీ బిగ్ షాక్ ఫర్ దట్. సో వీఆర్ టేకింగ్ దిస్ కేస్ వెరీ వెరీ సీరియస్లీ. దాంట్లో రూట్ వైపు వెళ్ళేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అందరినీ కూడా మేము అందరినీ కూడా అక్యూజ్ తీసుకోండి. వారు తప్పకుండా శిక్ష పడే విధంగా చేస్తాము. తర్వాత చట్ట పరిధిలో ఉన్నటువంటి సీరియస్ యాక్షన్ కూడా దాంట్లో చేయాలని మేము ఒకసారి మధ్యవర్తి ఒక వ్యక్తిని, సో దీంట్లో ఉన్నటువంటి సపోజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్, బట్ వన్ మిస్టర్ ఎక్స్ అనేది ఉన్నారు. వారు యాజ్ ఇఫ్ హి హస్ గివెన్ జీపీఏ టు సమ్వన్ ఎల్స్. సో ఓకే, బట్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వన్ మిస్టర్ ఖురానా ఆయన ఈ కేసులో విక్టిమ్. కానీ ఇప్పటి వరకు ఈ కేసు బయటపడే వరకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు రెండు నమ్మేశారని. సో ఖురానా ఫస్ట్ ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. వాళ్ళకి చెప్పి మా దగ్గర లేట్ ఉన్నది, ఖాళీ ఉంది, అమ్ముతాం మీకు, రేట్ ఫిక్స్ చేసుకుంటారు. తర్వాత ఖురానా వైపు నుంచి ఇంకొకరికి ఒక జీపీఏ తయారు చేస్తారు. జీపీఏలో వ్యక్తి రావాలి, ఆధార్ కార్డు ఉండాలి. సో ఇంకొకరు వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఖురానా గారికి ఆధార్ కార్డు వీళ్ళు దాని తర్వాత అక్కడ పోయి చూస్తే ఖురానా గారికి యాక్చువల్లీ ఆధార్ కార్డు రైట్ సైడ్ ఉంది, బట్ తన ఫోటో పెట్టి నేను ఖురానా అని చెప్పి నేను వారికి జీపీఏ ఇస్తున్నామని ఒక థర్డ్ పర్సన్ కి జీపీఏ చేస్తారు. ఈ థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళకి అమ్మేసుకుని 70 lakhs 65 lakhs లో అమ్మేస్తారు. సో
ఎంత మైన్యూట్ ప్లానింగ్ చేసి దాంట్లో ఒక యాక్చువల్గా ఈ మొత్తం దాంట్లో కూడా ఈవెన్ అమాయకులు, తెలిసిన వారు, చదివిన వారు, ఈవెన్ ఇంటెలెక్చువల్స్ కూడా దాంట్లో గురి అయినారు, భవిష్యత్తులో గురి అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ కేసు పైకి రావడం ప్రజల కోసం చాలా మంచిది నేను భావిస్తున్నాను. మన ఎస్ఓటి వారు చాలా మంచి వర్క్ చేశారు. అండ్ వారు కూడా బాగా సిస్టమేటిక్ ప్లానింగ్ చేసుకుని, సర్వే చేసుకుని, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, ఫేక్ ఆధార్ కార్డ్ సృష్టించి, మనిషిని ఇన్పర్సనేట్ చేసుకొని వారికి సంబంధం లేని ల్యాండ్కి థర్డ్ పార్టీకి పిలిచి యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ అది కూడా తక్కువ ఇక్కడ లేదు, 65 lakhs లోనే తీసుకున్నారు. అలాంటి దాదాపుగా 12 కేసు వాళ్ళు ఆల్రెడీ చేశారు. మనకు ఒక లీడ్ ఎస్ఓటి గిరిధర్ గారికి ఆధ్వర్యంలో రావడం వల్ల ఇది దాంట్లో దర్యాప్తు మొదలైంది. చేసిన తర్వాత అసలు కొంతమంది విక్టిమ్ కి తన ల్యాండ్ ఆల్రెడీ ఎవరు సెల్ చేశారు, వేరే వాళ్ళకి పైసలు ఉంది, ఆ విషయం కూడా తెలియదు. సో ఇది ఇంపార్టెంట్, పబ్లిక్ కి తెలవాలి. కాబట్టి ఈ విషయం మేము పెట్టుకోతున్నాము. మీ ద్వారా పబ్లిక్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి ఎవరైనా ఉంటే